బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. వరంగల్ కాంగ్రెస్ లో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. గందరగోళ వాతావరణాన్ని తలపించింది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. వరంగల్ కాంగ్రెస్ లో విభేదాలు ఇంకా తగ్గలేదు, గందరగోళంగా మారింది ఆ పార్టీ సమావేశం. అయితే అక్కడ కడియం కావ్య పార్టీ సంబంధించిన కీలక నేత, అలాగే అక్కడ ఎంపీగా కూడా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రసాభాసగా మారడంతో అక్కడి నుంచి నిష్క్రమించారు. పార్టీ సమావేశంలో కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొత్తగా కాంగ్రెస్ లో చేరిన నేతలు కార్యకర్తలకు, అలాగే పాత నేతలు కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. కొత్తగా పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారంటూ కూడా నిరసన వ్యక్తం చేశారు. పార్టీకి ముఖ్యంగా గతంలో కూడా పనిచేసిన వాళ్ళు, అంటే పాత నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు ఈ నేపథ్యంలోని కడియం కావ్య ముందే కొట్టుకోవడం ఇప్పుడు అక్కడ సంచలనంగా మారింది. దీంతో ఆమె వారించినా వినిపించుకోలేదు. పరిస్థితిని కాస్త సర్దుబాటు చేసే ప్రయత్నం చేశారు, పరిస్థితిని కామ్ డౌన్ చేసే ప్రయత్నం చేశారు కడియం కావ్య. కానీ ఎక్కడ కూడా పరిస్థితి సర్దుమనగలేదు. దీంతో కడియం కావ్య అక్కడ వారిని వారించే ప్రయత్నం చేశారు, అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. తన వల్ల కాకపోవడంతో ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. కడియం కావ్య ముందే కార్యకర్తలు అక్కడ ఫైటింగ్ కి దిగడం ప్రస్తుతం అక్కడ సంచలనంగా మారింది. అప్డేట్స్ చేసుకుందాం. మా ప్రతినిధి వెంకటరత్నం అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, కడియం కావ్య ముందే అక్కడ సమావేశం నేపథ్యంలో కార్యకర్తల మధ్య గొడవ చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అసలుకి ఏం జరిగింది, గొడవకి కారణం ఏంటి వెంకటరత్నం? ప్రతిసారి కార్యకర్తల సమావేశం జరుగుతున్నటువంటి ప్రతి సందర్భంలోనూ కూడా పాత కార్యకర్తలు తమకు ప్రాధాన్యత దక్కడం లేదు, కొత్త వారిని చేర్చుకోవడం వల్ల మాకు ప్రాధాన్యత తగ్గిపోతుందన్నటువంటి విషయమే గత పార్లమెంట్, ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు, ఇటు స్టేషన్ గన్పూర్ కానీ, ఇటు పాలకుర్తి కానీ, ప్రస్తుతం ఓసిటీలో కూడా వరంగల్ మంత్రి క్యాంపు కార్యాలయం అంటే కొండ సురేఖ క్యాంపు కార్యాలయంలో జరిగినటువంటి ఈ సమావేశంలో కూడా ఇలాంటి పరిస్థితి జరిగింది. అయితే గతంలో జరిగిన విధంగానే తమకు ప్రాధాన్యత తగ్గడం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంది. ఎప్పటి నుండే తాము జెండాలు మోసినటువంటి కార్యకర్తలుగా ఉన్నటువంటి మేము ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళ ముందు మళ్ళీ మోకరిల్లాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే కొన్ని నామినేటెడ్ పోస్టులు కూడా ఆశించినటువంటి వాళ్ళు కార్యకర్తలుగా ఉండి తాము ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి పొజిషన్ ఆశించినటువంటి వాళ్ళు ఖచ్చితంగా రేపు ఇన్నేళ్ళు మేము పార్టీ కోసం పనిచేసినప్పుడు ఖచ్చితంగా మాకు ప్రాధాన్యత ఉంటుందని భావించినటువంటి వాళ్ళు ఈ గలాటకు పాల్పడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పార్టీ బలోపేతం కోసం వివిధ పార్టీల నుంచి కూడా కార్యకర్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి విపరీతమైనటువంటి క్రేజ్ కూడా వరంగల్ జిల్లాలో పెరుగుతుంది. అటువంటి సమయంలో ఇటు అధికారంలో, రాష్ట్రంలో అధికారంలో ఉంది. మరోవైపు ఇక్కడ వరంగల్ ఈస్ట్ నుండి కూడా చేరికలు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ, వరంగల్ బీఆర్ఎస్ పార్టీ నుండి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మొన్న పోటీ చేసినటువంటి నన్నపనేని నరేందర్ కూడా పార్టీలోకి వస్తుందన్నటువంటి ఒక ఆలోచనలు కూడా ఇక్కడ వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా కొత్త వాళ్ళు వస్తే మళ్ళీ అధికారంలో వాళ్ళే వస్తూ ఉంటారు. పాత వాళ్లకు మేము ఎప్పుడు ఇన్నేళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా మేము కార్యకర్తలుగా కొనసాగినాము. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో అనుభవించిన వాళ్ళు కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇంతకీ పాత కార్యకర్తలు కావచ్చు, అంటే గతంలో కూడా కాంగ్రెస్ కి పనిచేసిన వాళ్ళు అడుగుతున్న ప్రధాన డిమాండ్ ఏంటి? ఎందుకు ఇప్పుడు కొత్తగా వస్తున్న నేతలు కావచ్చు, పాత కార్యకర్తల మధ్య ఎక్కడ సయోధ్య కుదరడం లేదు? వాళ్లకు సయోధ్య కుదిర్చే ప్రయత్నాల్లో నేతలు ఎంతవరకు అక్కడ ప్రయత్నాలు చేస్తున్నారు? ఇక్కడ ప్రధానమైన డిమాండ్లు ఏమీ లేవు. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్క స్థాయి కార్యకర్తలుగా పనిచేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు, మండల స్థాయిలో పనిచేసిన వాళ్ళు, అలాగే జిల్లా స్థాయిలలో పనిచేసిన వాళ్ళు. జిల్లా స్థాయిలలో పనిచేసేటువంటి వాళ్ళతో వచ్చేటువంటి సమస్య కాదు ఇది, కేవలం కార్యకర్తల వల్లే. ఎందుకంటే జిల్లా స్థాయిలో పనిచేసేటువంటి వాళ్లకు అధిష్టానం నుండి వాళ్లకు కొన్ని సూచనలు, సలహాల మేరకు ఆ ప్రొఫెషనల్ గానే వాళ్ళు వస్తుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ వచ్చినటువంటి సమస్యల్లా కేవలం కార్యకర్తల దగ్గరనే. మాకేంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని వాళ్ళే అనుభవించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి అధికారాన్ని తామే అనుభవిస్తున్నప్పుడు మేమేం చేయాలి అన్నటువంటి ఒక అసంతృప్తి, వాళ్ళొక ఆవేదన వాళ్ళలో స్పష్టంగా కనిపిస్తుంది. అటువంటిప్పుడు ఇన్ని రోజులు ఒక ప్రత్యర్థులుగా ఉన్నటువంటి వాళ్ళు మేము ఎన్నో ఇబ్బందులకు గురైన వాళ్ళ ద్వారా కేసులు కూడా అనుభవించినటువంటి మమ్మల్ని మళ్ళీ వీళ్ళు వచ్చి మమ్మల్ని రూల్ చేస్తారన్నటువంటి ఒక ఆవేదన, వాళ్ళ ఇంటెన్షన్ కూడా ఇదే కనిపిస్తుంది. మాకు ప్రాధాన్యత దక్కడం లేదన్నదే వాళ్ళకు అది. ఎందుకంటే ఇక్కడ చిన్న నామినేటెడ్ పోస్టులు గ్రామ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, బూత్ స్థాయిలో పనిచేసేటువంటి వాళ్ళతో ఈ సమస్య వస్తుంది. మండల స్థాయి నుండి, బయట స్థాయి నుంచి, జిల్లా స్థాయి వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సమస్య కాదు ఇది. కాకపోతే ఏంటంటే
పార్టీ బలోపేతం కోసం అధికారులు కూడా చెప్తున్న అధిష్టానం ఆదేశాల మేరకే పార్టీలో చేరికలు జరుగుతుంటాయి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో కూడా గతంలో కూడా చేరికలు జరిగిన తర్వాతనే బీఆర్ఎస్ పార్టీ బలోపేతమై ఒక 10 ఏళ్ళు రాజకీయం చేయగలిగింది, 10 ఏళ్ళు పటిష్టంగా ఉండగలిగింది, తనకంటూ ఒక అస్తిత్వాన్ని నిరూపించగలిగింది. ఒకవేళ ఇది ఇలాంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో కూడా బలోపేతం కావాలంటే మిగిలిన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని కూడా కాంగ్రెస్ వెంకటరత్నం, ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఇటువంటి అంశాలు కనుక తెర మీదకి వస్తాయి, పార్టీ బలహీనపడే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇది ఓట్ల మీద కూడా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి చర్యలు తీసుకుంటోంది? ముఖ్యంగా రాష్ట్ర నాయకత్వం అక్కడ బరిలోకి దిగి నేతల మధ్య సమన్వయం కుదిర్చే ప్రయత్నం ఎంతవరకు చేస్తోంది? ఓకే, ఇదే గతంలో మనం కడియం శ్రీహరి గారిని అలాగే రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్నటువంటి మంత్రులను కూడా మనం ఇక వరంగల్ పరిస్థితిపై కూడా ఒక ఇంటర్వ్యూల ద్వారా తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు బలహీన పడుతున్నారు అంటే ఒకవేళ ఇటువంటి సంఘటనలు జరిగిన తర్వాత బలహీన పడుతుంది అనుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆల్రెడీ బలమైనటువంటి పార్టీగా ఉన్నాం కాబట్టి మన కార్యకర్తల బలం మనకు సరిపోతుంది. కాబట్టి ఇది బలహీనపడే అవకాశం కాదు. ఇంకా బయట నుంచి ఎక్కువ సమీకరణ మనం చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ ఓట్లు తీసుకునేటువంటి పరిస్థితుల్లో పార్లమెంటు అంటే ఒక నియోజకవర్గం కాకుండా ఇప్పుడు 7 నియోజకవర్గాల్లో ఇంకా ఎక్కువగా మెజార్టీ రావాలి. ఇప్పుడు పాలకుర్తి చూసినట్టయితే ఒక దాదాపు 50,000 మెజార్టీ, అలాగే మిగిలిన ప్రాంతాల్లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క మెజార్టీ వచ్చినటువంటి నేపథ్యంలో ఆ మెజార్టీ శాతం మరింత పెరగాలి. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ కూడా ఒక పోటాపోటీగా బరిలో నిలబడుతుంది. మొన్నటి వరకు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అస్తిత్వము ఎక్కువ కనబడకపోయింది. బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ మధ్యనే పోటాపోటీగా జరిగిన నేపథ్యంలో ఇప్పుడు అనూహ్యంగా బీజేపీ పుంజుకుంటున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి ఇటు మోడీ చరిష్మా కావచ్చు, ఎడ్యుకేటెడ్ పర్సంటేజ్ ఇటు బీజేపీకి డైవర్ట్ అవుతుండడం కావచ్చు, ఇటువంటి కొన్ని సమీకరణలు కూడా ఎడ్యుకేషన్ పర్సంటేజ్ ఉన్నటువంటి వాళ్ళు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ త్రిముఖ పోటీగా మనం చూడొచ్చు. ఇప్పుడు బీజేపీ అలాగే బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వరంగల్లో ఒక త్రిముఖ పోటీ మొన్నటిదాకా లేదు. ఎందుకంటే ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అభ్యర్థులు ఒకరు బీజేపీలోకి మరొకరు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. కానీ ఈ పార్టీలోకి వెళ్ళినటువంటి వాళ్ళు ఇప్పుడు ఒక బలమైన ప్రత్యర్థులుగా మారేసరికి కాంగ్రెస్ పార్టీకి ఒక భయం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. కార్యకర్తలు ముఖ్యంగా కాంగ్రెస్ కు సంబంధించి కార్యకర్తల మధ్య మరొకసారి వాగ్వాదం చోటు చేసుకుంది, గందరగోళ వాతావరణం ఏర్పడింది. ముఖ్యంగా కార్యకర్తలు ఒకరి మధ్య ఒకరు, ముఖ్యంగా పాత కార్యకర్తలు అలాగే కొత్త కార్యకర్తలు అంటూ కూడా అక్కడ కాస్త వాగ్వాదానికి దిగినట్టుగా తెలుస్తోంది. వరంగల్ కాంగ్రెస్ లో విభేదాలు ఇంకా తగ్గలేదు, గందరగోళంగా మారింది. అక్కడ ఆ పార్టీ నిర్వహించుకున్న సమావేశం, పార్టీ సమావేశంలో కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొత్తగా కాంగ్రెస్ లో చేరిన నేతలు కార్యకర్తలకు అలాగే పాత నేతలు కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. కొత్తగా పార్టీలో చేరిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారంటూ కూడా నిరసన వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ కి సంబంధించి అంటే పాత నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. కడియం కావ్య ముందే కొట్టుకున్నారు కార్యకర్తలు. ఆమె వారించినా వినిపించుకోలేదు. అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కడియం కావ్యకు. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. సో ఏం జరగబోతోంది? ప్రస్తుతం రాష్ట్ర నాయకత్వం అంటే కాంగ్రెస్ కి సంబంధించిన రాష్ట్ర నాయకత్వం అక్కడ రంగంలోకి దిగి పరిస్థితిని సద్దుమణిగించే ప్రయత్నం చేస్తుందా? ఏం జరగబోతుంది వరంగల్లో అనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది.